ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కనిపిస్తోంది. ఆయన నిత్యం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే కూటమి నేతల్లో ఒక రకమైన టెన్షన్ ప్రారంభమవుతుంది. ఆ ప్రెస్ మీట్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాలతో పాటు సంధిస్తున్న ప్రశ్నలకు కూటమిలో అసంఖ్యాకంగా నేతలున్నప్పటికీ ఎవరూ కూడా ధీటైన సమాధానం, ప్రజలను కన్విన్స్ చేసే సమాధానం చెప్పకపోవడం విశేషం. ఈవెన్ చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తూ సమస్యను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు విధానాలని చీల్చి చెండాడేమని చెప్పి అనిపిస్తుంది. ఒకవైపు విధానాలను ఆయన తీవ్రంగా తప్పుపడుతూనే మరోవైపు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని కూడా నిర్మోహమాటంగా నేరుగా విమర్శిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పిన వాటిల్లో ఒక అంశం ఏంటంటే, నీకు దాదాపు 80 సంవత్సరాల వయసు ఉంది చంద్రబాబు నాయుడు, అటువంటి నీవు నాతోనే పోటీ పడలేకపోతున్నావు. మా నాయనతో సరే, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డితో సరే, ఆయనతో ఎట్లాగో పోటీ పడలేవు, కనీసం నాతో కూడా పోటీ పడలేకపోతున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడిని సూటిగా ఎద్దేవా చేసే విధంగా ప్రశ్నించారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారు? ఎందుకు ఆయనలో ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పరిస్థితి ఎట్లా తయారైందంటే, చంద్రబాబు నాయుడు గెలిచి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి గెలిచినట్లుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాడని చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కట్టిస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే జగన్మోహన్ రెడ్డి వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీరెవరైనా కానీ ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే, ఎవరైనా వచ్చి వాటిని తీసుకుంటే మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తామని చెప్పి అన్నాడు ఆయన. దాంతో ఈ ప్రభుత్వం, ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులు ఆశిస్తున్న ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు పరం చేయటంలో, అంటే పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో ఘోరంగా విఫలమైంది. ఈ ప్రభుత్వం విఫలం ఎంత దారుణంగా ఉందంటే, అసలు ఈ పీపీపీ విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వంలోని మంత్రులే ఎందుకో వ్యతిరేకించినట్లుగా కనిపిస్తుంది. నిజానికి ఈ ప్రైవేటు కాలేజీలు అప్పనంగా వచ్చే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి నారాయణ, ఆయనకు నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది. అలాగే విశాఖపట్నంలో మార్గాని భరత్కు ఉంది ఒక మెడికల్ కాలేజీ. అలాగే కూటమి ప్రభుత్వంలో ఒక నాయకుడికి ఏలూరులో ఉంది, మరొక నాయకుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక మెడికల్ కాలేజీలో వాటాలు ఉన్నాయి గుంటూరు దగ్గర. అయితే ఇటువంటి కాలేజీలు ఉన్న ఈ నాయకులు కూడా, అంటే తెలుగుదేశం దానికి అనుబంధంగా ఉన్న పార్టీల నాయకులు కూడా ఈ పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీలను హస్తగతం చేసుకుందామని చెప్పి ప్రయత్నించకపోవటం, వీరిలో ఎవరూ కూడా ఒక్కరు కూడా టెండర్ వేయకపోవటం అనేది విశేషం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా వైఫల్యం చెందో చెప్పడానికి ఈ సంఘటన. నిజానికి చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళతో టెండర్లు వేయించవచ్చు, ఆ పని కూడా ఆయన చేయలేకపోయాడు. ఆయన చేస్తానన్నా ఇవి ఎవరు ముందుకు రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ అనేది ఎంత సివియర్గా పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఆయన ప్రభుత్వ విధానాలని తప్పుపడుతూ గతంలో తాను తీసుకొచ్చిన వినూత్న సంస్కరణల గురించి కూడా చెప్పాడు. ఆయన చెప్తూ ఒక మాట అంటాడు, చంద్రబాబు ఆ రోజు మేము తెచ్చిన సంస్కరణలు నువ్వు ఎప్పుడైనా చూసావా, విన్నావా, చేసావా అని కూడా ప్రశ్నించాడు ఆయన. అంటే మా సంస్కరణలనే నువ్వు ఎప్పుడు చూడలేదు, చేయలేదు, వినలేదు, కాబట్టి నీకున్న రాజకీయ అనుభవం ఏమిటి అని కూడా ఆయన ఇండైరెక్ట్ గానే చంద్రబాబు నాయుడిని దెప్పి పొడిచినట్లుగా ఉంది.
ఇలాగా అనేక ఈ అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్ర రాజకీయాలనే కాదు పరిపాలనా వ్యవహారాలను కూడా ఆయన శాసిస్తున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు నిత్యం చేసే ప్రచారాలను, అంటే అబద్ధపు ప్రచారాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన. అటువంటి ప్రచారాలను కూడా చంద్రబాబు నాయుడు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేశాడు. ఆయనకి ప్రచార యావ తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకు ఎటువంటి నీతి నిజాయితీ లేదు అని చెబుతూ ఆయన ఏమంటాడంటే, ఈ భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నువ్వే. అసలు యావత్ భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి నువ్వే చంద్రబాబు అని చెప్పి ఒక బాణం వేశాడు ఆయన. అలాగే ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడుతుంది, అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నావు నువ్వు చంద్రబాబు. ఇవన్నీ కూడా చాలా సివియర్ ఎలిగేషన్స్. అయితే దీనికి తోడు మీకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ది డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ది ఇండియా, అసలు ఇటువంటి పొలిటీషియన్ని భరిస్తున్నందుకు ఆంధ్ర ప్రజలను మనం అనాలి అని చెప్పి ఒక సందర్భంలో ఆయన మొక్కాలి, ఆంధ్ర ప్రజల గురించి మొక్కాలి అని చెప్పి ఆయన సందర్భం అన్నాడు. ఇలాగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు ఆయనకు సానుభూతిపరులుగా ఉన్న నాయకులు చేస్తున్న కామెంట్లకు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కానీ ఇతరుల దగ్గర నుంచి కానీ సరైన సమాధానం రావటం లేదు. వ్యక్తిగత దోషణకు పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు అనుకో, అట్లాగే ఆయన తనయుడు, వీరిద్దరికీ ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఫోబియా అనేది పట్టుకున్నట్లుగా ఉంది. ఈ మధ్యన ఇప్పుడు ప్రస్తుతం వీరు ఈ స్విట్జర్లాండ్లో దావోస్లో పర్యటిస్తూ కూడా, దావోస్కి వెళ్ళింది ఎందుకండి, పెట్టుబడులు తేవడానికి అని చెప్పారు. కానీ దావోస్లో అక్కడ తమకు అనుకూలంగా ఉన్న సానుభూతి పరులను కలుసుకొని మీటింగులు పెట్టి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే పని పెట్టుకున్నారు. అంటే కూటమిని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు రకంగా చెప్పాలంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించాలి అని ప్రయత్నిస్తుంటే, మరోవైపు సింహ స్వప్నంలా తయారయ్యాడేమో జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆయన ప్రాబల్యం తగ్గకపోగా మరింత పెరుగుతూ ఉంది. దీనికి తోడు ఈ మధ్యన ఆయన వచ్చే సంవత్సరం మరి ఇంకొక ఏడాదిన్నరలో మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అనేటప్పటికీ ఈ తండ్రి కొడుకుల్లో ఒక రకం చెప్పాలంటే ఒక కలవరం బయలుదేరినట్లుగా ఉంది.